హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో కేపీహెచ్పి న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టరీ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే పూజిత శ్రీనివాస్ వీళ్ళిద్దరూ న్యూలీ మ్యారీడ్ కపుల్స్. అక్కడ పూజిత అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది, అది కూడా 2 నెలల వ్యవధిలోనే. సో ఈ మిస్టరీ గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అంటున్నారు కదా. సో చదువు ఏం నేర్పించాలి? సంస్కారాన్ని నేర్పించాలి. ఇక్కడ అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అది పెద్దల వరకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి పెళ్ళైనప్పుడు అత్తవారింటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సమస్య వస్తే, అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే అది అబ్బాయితో కావచ్చు, వాళ్ళ అత్తతో కావచ్చు, ఎవరితో అయినా సమస్య వస్తే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. లేదా నీకు ఆ అబ్బాయితో కుదరలేదా, అలాంటప్పుడు నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చేయాలి. అంటే ఇలాంటి సంస్కారాలు, ఇలాంటివన్నీ చదువు నేర్పిస్తుంది. కానీ ఇంతలావున చదువుకొని కూడా ఇంకా మూర్ఖుల్లాగా ఉన్నారంటే ఇక వీళ్ళనేమనాలో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో పూజిత అనే అమ్మాయి ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. అలాంటప్పుడు మ్యాచెస్ చూస్తారు కదా, అలా శ్రీనివాస్ అయితే చూశారు. ఆ పిల్లోడు బాగున్నాడు అని చెప్పని పూజితనైతే శ్రీనివాస్కి కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ ఏం చేస్తూ ఉంటాడు? కేపీహెచ్పి దగ్గర ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ బొకాగాడికి బొకాలంటే ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, మీ వైఫ్ ఇలా మన శత్రువులతో తిరుగుతుంది అని చెప్పని కొన్ని వీడియోస్ అయితే ఆ బొక్క గాడికి చూపించారు, అంటే శ్రీనివాసులు గారికి చూపించారు. ఇక్కడ వాడేం చేశాడు? ఈ ఫ్రెండ్స్ చెప్పిన మాటల్ని బ్లైండ్గా నమ్మేసి, అది ఎప్పుడో జరిగిపోయింది కదా, పెళ్లి కాకముందు జరిగిపోయింది కదా, సో దాన్ని వదిలేద్దాంలే, వీళ్ళు చెప్పే మాటలని నా లైఫ్ ఎందుకు నాశనం చేసుకోవడం అని చెప్పని అది అక్కడికి వదిలేయాలి కదా. అలా కాకుండా దాన్ని పట్టించుకొని పూజితాన్ని అడగడం, అక్కడ ఒక పెద్ద సమస్య క్రియేట్ అయింది. దాంతోపాటుగా వరకట్నం వేధింపులు. ఇక్కడ పూజిత వాళ్ళ నాన్న పెళ్లి చేసేటప్పుడే బాగా ఒక 25 లక్షలేమో ఇచ్చినాడు. ఎవరికి? శ్రీనివాసులకి, ఆయన చేసే గొప్ప పనికి. అది సరిపోవడమే కాకుండా పూజిత అని డబ్బు అని వేధించడం మొదలుపెట్టాడు. ఇక దాని తర్వాత అమ్మాయి అయినా ఏం చేస్తుంది? వాళ్ళ నాన్న అడగద్ది. వాళ్ళ నాన్న అడిగితే ఈ విధంగా పంట వేసుకున్నానమ్మా, ఆ పంట వస్తే ఇస్తాను అని చెప్పాడు. ఈ బొక్కగాడు శ్రీనివాసులు ఏం చేశాడు? ఈ కక్ష అంతా పెట్టుకొని పూజితానైతే వేధించడం స్టార్ట్ చేశాడు. అంటే వరకట్నం కావచ్చు, లేకపోతే ఈ విధంగా చేసింది అని చెప్పి కావచ్చు, ఇలా ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ బాధ తట్టుకోలేక పూజిత అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ బొకాగాడు శ్రీనివాసులు చేసింది ఏంటంటే, వాడి పైన వేసుకోకుండా వాడు టార్చర్ చేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేటట్టుగా చేశాడనమాట. చూశారు కదా, ఎప్పుడో చదువుకునేటప్పుడు అబ్బాయిలతో మాట్లాడడం, వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళతో కలిసి తిరగడం, ఇదంతా ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటిది పెళ్ళైన తర్వాత దాన్ని పట్టుకొని ఆ వీడియోలు చూసి దాంతో ఆ అమ్మాయిని హెరాస్ చేయడం అనేది, అంటే టార్చర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇలాంటి వాడికి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పూజిత ఎక్కడ కూడా తప్పు చేయలే. చదువుకునే స్టేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు కలిసి తిరుగుతుంటారు, అలా అని చెప్పి బ్లేమ్ చేయలేం కదా. ఇక్కడ శ్రీనివాస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ శత్రువులతో కలిసి పూజిత జరిగిందంట, అది పాయింట్. అసలు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకుంటే, పెళ్ళైన తర్వాత ఒకవేళ మాట్లాడుంటేనో, ఒకవేళ కలిసి ఉంటేనో అప్పుడు బ్లేమ్ చేయొచ్చు. కానీ ఇలా ఎప్పుడో జరిగింది తవ్వుకుంటే జీవితాలు ఇలానే నాశనం అయిపోతాయి. సో అందుకనే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, ఎవరో వాడు తెలుసు అని చెప్పి చాలా సింపుల్గా పెళ్లి చేసేయకుండా వాడి గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేసి, అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే, ఇక్కడ ఎవరిదైనా లైఫే, ఎవరిదైనా జీవితమే. ఇంకా దాని తర్వాత పెళ్లి చేసేసాం, ఇంకా అయిపోయింది కదా, మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది కదా అని చెప్పని అనుకోకుండా వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళతో క్లోజ్గా మాట్లాడుతూ ఉండండి. అంతేగాని వాళ్ళని ఊరికే వదిలేయకండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు వాళ్ళ సమస్యలు మీరు అడగకముందే చెప్తారు, కానీ కొంతమంది ఉంటారు మీరు అడిగినా చెప్పరు. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించండి. ఇక దాంతోపాటుగా అమ్మాయికి తొందరగా పెళ్లి చేయొద్దు. మీరు కనీసం 24 ఇయర్స్ వరకు ఆగండి, దాని తర్వాతనే పెళ్లి చేయండి. అప్పటికి వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా సత్తా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. సో అది మ్యాటరు. ఇక ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో
మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను అంటుంది. థ్యాంక్ యూ, బై బాయ్.